నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్‌తోనే మేము ప్రజల్లోకి ఎలక్షన్‌కి వస్తున్నాము. మా మేనిఫెస్టోలో కూడా అది ఉంటుంది. మావిగన్ కావాలి అనుకునే వాళ్ళు నాకు ఓటేయండి. వద్దు అమరావతి కావాలి అనుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సరే, ఈ స్టేట్మెంట్ బాగానే ఉంది. ఆయన గడియకో రాజధాని మారుస్తూ ఉన్నారు. సరే, ఈ మావిగన్ ఎక్కడుందిరా బాబు అంటే ఏదైతే మన అమరావతి రాజధాని అనుకొని ఒక గ్రేటర్ పరిధిని మనం నియమించుకున్నామో అందులో భాగమే ఈ మావిగన్. కానీ నెక్స్ట్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మనం వాటి మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. అంటే నెక్స్ట్ ఇయర్ అయినా పాదయాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పాదయాత్రకి ముందుగానే ఆయన అనౌన్స్ చేసేసారు, మావిగన్తో మేము ప్రజల్లోకి వెళ్తున్నాను, సో మావిగన్ వర్సెస్ అమరావతి ఎలక్షన్స్ జరుగుతున్నాయని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీని మీద చాలా మీమ్స్ వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, మీరేమంటారు సార్? అంటే అతను మీమ్స్ వచ్చినా అది మంచో చెడు అతను నిర్ణయించుకోలేడు. అతను బుర్రలో ఏదైనా బుద్ధి పుడితే అదే నిజం అనుకుంటాడో దాన్ని అమలుపరుస్తారు. పాపం వెనకాల ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అతను 3 రాజధానులు అన్నప్పుడే వెనకాల ఉన్న వాళ్ళందరూ బీసిపోయారు. కానీ తప్పదు, వాళ్ళకి సమర్థించాలి కాబట్టి ఏదో ఒకటి పాపం ఆ విధంగా మనసు చంపుకుని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి తెలీదా వీళ్ళు చెప్పేటువంటి మావిగన్ అనే ప్రాంతం సిఆర్డీ పరిధిలోనే ఉందని. కొత్తగా ఏంటి 3 రాజధానులు అన్నాడు, 3 నగరాలు చూపించాడు, మళ్ళీ ఇప్పుడు ఈ 3 నగరాలు అంటున్నాడు. అసలు ఏంటి అతను నిలకడలేని తత్వం ఏదైనా ఉందా? ఒకప్పుడు దొనకండి అన్నారు, పోయే. తర్వాత ఏమో అమరావతి అన్నారు, రాజధాని అన్నారు, అది పోయే. తర్వాత 3 రాజధానులు అన్నారు, అది పోయే. తర్వాత ఏమో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే ఎక్కడ రాజధాని అన్నాడు, అది పోయే. అసలు రాజ్యాంగంలోనే లేదు రాజధాని అన్నాడు, అది పోయే. తర్వాత ప్లాన్ బి అని ఇప్పుడు మావిగన్ అన్నాడు, అది పోయే. ఇప్పుడు మళ్ళీ విజయవాడ అంటున్నాడు, రేపు వద్దున ఏమంటాడు. మరి చాలా వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. వెనకాల వాళ్ళ బాధ మనం అర్థం చేసుకోవాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఇలాగే అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏంటి ఈ పిచ్చోడనగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఏంటంటే ఒక మూర్ఖత్వం తప్ప ఇంకేం ఉండదు. అందరూ ఇప్పుడు ప్రజలందరూ ఆమోదయోగ్యంతో ఏదైతే ఒక నగరం నిర్మించుకుంటున్నామో ఈ రోజున రాజధానికి ఉండవలసినటువంటి అన్ని భవనాలు, అది హైకోర్టు కావచ్చు, సెక్రటరియట్, అసెంబ్లీ, మంత్రుల క్వార్టర్స్, ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఎమ్మెల్సీల క్వార్టర్స్, తర్వాత ఏమో జడ్జీల క్వార్టర్స్, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆ ఆఫీసులు క్వార్టర్స్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. పక్కన ఈ 2 సంవత్సరాలు అవి కూడా మొత్తం కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయినప్పుడు రూపం వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ మావిగన్ ఏంటి, ఆ మావిగన్ నువ్వు అనుకుంటున్న ప్రాంతంలోనే ఇది ఉంది అంటే నీ ఉద్దేశం ఏంటంటే కేవలం ఒక రకమైనటువంటి భయాందోళన సృష్టించాలి. మాట్లాడితే ఏమంటాడమ్మా, మేము అధికారంలోకి వస్తే మంచి చేస్తామని అతను నోటంటే మాట రావట్లా, ఇంతకంటే మంచి చేస్తాం అనే మాట అంటాడేమో అనుకుంటాను. అతను నోటంటే ఆ మాటే రాదు. ఏమంటాడు, నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని డిస్ట్రక్షన్ ఆలోచనలు, పడగొడతాం, కూలుస్తాం, అరెస్టులు చేస్తాం, లోపలేస్తాం, రఫా నరికేస్తాం. ఏంటి భాష? ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం మనం అని. అయినా కూడా అతను ఏదో మారతాడని చెప్పి మనం ఎప్పుడు అనుకోవద్దు. అతను ఆ మావిగన్ మీద వెళ్ళొచ్చు, మావిగన్ వర్సెస్ అమరావతి వెళ్ళొచ్చు. నాకు అందిన సమాచారం ప్రకారం అనాధికారికంగా, అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్ అందిన సమాచారం అతను ఒక క్యాబినెట్ని కూడా అనౌన్స్ చేయబోతున్నాడట. ఏం క్యాబినెట్? అతనికి ఇన్ని కష్టాల్లో కూడా అండగా నిలబడిన కొంతమంది వ్యక్తులు, అంటే మాజీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అదేవిధంగా అనాధికారికంగా కొంతమంది బయట ఉన్నారు కదా, బయట నుంచి కూడా ఇతని గురించి కృషి చేసినటువంటి కొంతమంది యోధానిధులు ఉన్నారు. వాళ్ళందరితోటి ఒక సామాజిక న్యాయం పాటిస్తా 3 ప్రాంతాల్లోని ఉండే ఆ వ్యక్తులతోటి అనౌన్స్ చేసి, అంటే క్యాబినెట్ అనౌన్స్ చేసి, ఇదిగో మా క్యాబినెట్ మేము ఎలాగే వస్తాం అని చెప్పి అనౌన్స్ చేసి కూడా రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటి అనే సమాచారం మేము కూడా సేకరించాం. అతని ఉద్దేశంలో ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి ఆ లిస్ట్ అయితే నా దగ్గర ఉందమ్మా. అద్భుతమైన లిస్టు, చాలా యోధానియోధులు అంతాను. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటారు, ఎవరికెవరు కదా అని ఆయన కోరిక మనసు. అది ఉప ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ఇతని గురించి ఎంతో పోరాటాలు చేస్తున్నటువంటి జడ శ్రావణ్ కుమార్ గారిని ఉప ముఖ్యమంత్రిగా ఇస్తారట. హోమ్ మినిస్టర్గా ఇతని ఆశయాలకు అనుగుణంగా ఎవరైతే పనిచేస్తున్నారో ప్రజల మధ్య చిచ్చు పెట్టేలాగా రకరకాల చేసేస్తారు కదా, ఆ ప్రశ్న రావణ్ గారికి హోమ్ మినిస్టర్ ఇస్తారని చెప్పేసి అని ఒకటి ఉందన్నమాట. ఆర్థిక శాఖ ఇంపార్టెంట్ కదా, అది
ఏ విధంగా చక్కగా గ్యాంబ్లింగ్ ఆటలు ఆడించి రకాలుగా డబ్బులు సంపాదించాలి కదా, అటువంటి ఆటల అనుభవం ఉన్నటువంటి కొడాల నాన్నగారికి ఇస్తున్నారండి. బా ఏ? క్యాసినో. పాపం విద్యాశాఖ ఆ. విద్యాశాఖ మరి సీనియర్ కదా బొత్స సత్యనారాయణ గారిని, ఆయన అలాగే గతంలో చేశారు కాబట్టి అనుభవం ఉన్న నాయకుగా అతనికే ఇచ్చారు. ఆ, పౌర సరఫరాల శాఖ మా పేరు నాని గారికి, బా. ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ గోడౌన్లోంచి ఎలా చేయాలి బియ్యాలు. ఏంటి అనేది, బియ్యం అని ఆయనకి పేరు నాని గారికి తెలుసు కాబట్టి ఆయనకి ఇస్తున్నాం. రెవెన్యూ శాఖ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అబ్బా. అంటే అతనికి తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటుంది కదండి మొత్తం అన్ని అని ఆ లిస్టులో తెలుసు కాబట్టి ఆయనకి. విద్యుత్ శాఖ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్టర్గా రాజ్ కసిరెడ్డి గారికి. ఆ రాజ్ కసిరెడ్డి గారికి పాప ఇతని గురించి పోరాడి పాప జైలు కూడా A1గా ఉన్నాడు, లెక్కర్ ఎలా ఇంకా చేయాలి జైల్లోనే ఏ ఉన్నాడు. విధంగా వ్యాపారం చేయాలి తెలుసు కాబట్టి ఎక్సైజ్ మినిస్టర్ రాజ్ కసిరెడ్డి గారికి ఇస్తున్నారు. ఉమ్. మహిళా శిశు సంక్షేమ శాఖ విడుదల రజనీ గారికి. మొన్న ఇది ఇచ్చినట్టున్నారు కదా సార్ హెల్త్. అంటే మారుస్తారమ్మా, ఓకే సార్. ఎవరు ఎక్స్పీరియన్స్ ఉందో దాంట్లో పెడతా ఉంటారు కదా. అటవీ శాఖ అటవీ భూముల మీద బాగా అనుభవం ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి. ఓకే. ఆరోగ్య కుటుంబ సంక్షేమం బోరగడ్డ అనిల్ కుమార్ ఇవ్వాలండి పాప, అతను కూడా ఇతని గురించి జైలుకి వెళ్ళాడు. ఉమ్. జలవనరుల శాఖ మాత్రం మార్చలేదండి, గతంలో ఎవరున్నారో అనుభవం ఉన్నటువంటి పోలవరం మీద పూర్తి అనుభవం అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ అంబటి రాంబాబు గారికే ఆ శాఖ ఇచ్చేలాగా. ఆ, దేవాదాయ శాఖ పాపం అంతమాట వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు పెట్టి మధ్యలో తన పేరు పెట్టుకుని గుళ్ళోకి వెళ్ళేటువంటి ఇబ్బంది పడుతున్నాడు రోజారెడ్డి గారు, అందుకని దేవాదాయ శాఖ ఆవిడకి ఇస్తున్నారు. డైరెక్ట్. పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ ఉమ్. అలా పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారికి. ఓకే సార్. పాపం ఫేస్ అందరికి తెలుసు కదండి సినిమాటోగ్రఫీ, అందుకని ఆవిడకి. రోడ్లు భవనాలు జోగి రమేష్ గారికి. బా. యువత క్రీడలు మంచి మంచి ఆటలకి అనుభవం ఉన్నటువంటి మాధవ్ గారికి, ఉమ్. గతంలో ఎంపీ పదవి ఇచ్చారు కదా, ఉమ్. ఇప్పుడు ఆయనకి ఇస్తున్నారు. వీళ్ళకి ప్రత్యేక సలహాదారులు కూడా పెట్టుకుంటున్నారండి. అంటే గతంలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ గారు మరి ఆయనకి ఏ పదవి ఇస్తారో చెప్పలేదు, ఎందుకంటే అతని పేరు ముందే అనౌన్స్ చేస్తే ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో అని. ఆ, అందుకని ప్రత్యేక సలహాదారులుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకున్నారు. ఓకే. వాళ్ళైతే అన్ని రకాలుగా ప్రాంతాలు మతాలు అన్ని చెప్తారు కదా. ఇంత అద్భుతమైన టీం నాది ఉంది, మీకు దమ్ముంటే కుటుంబ ప్రభుత్వం సవాల్ ఇస్తారట, మీకు దమ్ముంటే ఇంతకంటే మంచి టీంని పెట్టుకుని రాగలరా అనేటువంటి విధానంతో ఈ క్యాబినెట్ అనౌన్స్ చేసి, అదేవిధంగా మావేది గారిని వర్సెస్ అమరావతి, మా క్యాబినెట్ వర్సెస్ మీ క్యాబినెట్ బా. రండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నట్టుగా కొన్ని అనాధికార వార్తలు. అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు, ఎవరో పంపిన సమాచారం అది. అదే. మరి అది నిజమే అయితే నిజంగా ఆయన గట్స్ మెచ్చుకోవాలి. అంటే అద్భుతమైన వ్యక్తులు, అనుభవం ఉన్న వ్యక్తులు, ఏ శాఖని ఏరి కోరుకున్నాడు ఆయన. అదే. ప్రత్యేకించి ఆ శాఖలో అతనికి అనుభవం ఉంది కాబట్టి అతన్ని మినిస్టర్ చేయాలనుకుంటున్నాడు. ఎక్కడిస్తాడో తెలియదు, ఎమ్మెల్సీగా ఇంకా ఎమ్మెల్యేగా ప్లేస్ ఎక్కడిస్తాడో అయితే మనకు తెలియదు. ఉమ్. కానీ వీళ్ళందరినీ మాత్రం నెగ్గించుకుంటాడట, గెలిపించుకుంటాడట. ఎంత కష్టపడినా సరైనా గెలిపించుకుంటాడట, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే గెలిపించుకుంటాను అనేటువంటి ధీమత అతను ఉన్నాడు. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కి సార్ నన్ను చూసి ఓటేయండి అన్నారు కాబట్టి ఈ నాయకుల్ని చూడకుండా ఆయన చూసి ఓటేసి గెలిపించేశారు. ఇప్పుడు నా క్యాబినెట్ క్యాబినెట్ చూసి వేయాలా? అంతే. ఆయన అనుకున్నటువంటి మావిగన్ను ఓకే. మావిగన్ని చూస్తాను, వాళ్ళ క్యాబినెట్ చూస్తాను ఆ, అని వెళ్తాడు, ఎలక్షన్స్కి వెళ్తాడండి, వెళ్ళగలడు, సమర్థుడు. ఆయనకి ఏం పోయింది, వెళ్తాడు. ఆయన అంటుంది ఇటువంటి వ్యక్తి ఈ తనకు అండగా నిలబడిన వ్యక్తులకి మరి అతను అండగా నిలబడాలి కదా. మరి నిలబడాలి అందరూ కదా. ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా అతని గురించి ఇప్పటికే కష్టపడుతున్నారు, జైలుకి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, ఎన్నో మాటలు పడుతున్నారు, నిందలు పడుతున్నారు. మరి అటువంటి వాళ్ళందరికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి మీద ఉంది కదా, అది ఇస్తున్నాడు. తప్పే ఉంది, ప్రజలు ఆలోచించుకుంటారు. మావేం అంతే. కావాలా, అమరావతి కావాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయబోతున్న క్యాబినెట్ కావాలా, లేకపోతే ఈ కోట ప్రభుత్వం అనౌన్స్ చేయబోతున్నటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు, లేకపోతే ఇప్పుడు చేసినటువంటి పని విధానం కావాలా నిర్ణయించుకుంటారు. దాన్ని మీరు మేము అడ్డు పెట్టలేం కదా. అతను అంతే. ఒక తెలిసినోడికి అని చెప్పొచ్చు, తెలియనోడికి అని చెప్పొచ్చు, అటు ఇటు కానివాడికి మనం చెప్పలేం కదా. అంతే. అదే అదే మనస్తత్వంలో అతను ఉన్నాడు. ఏం జరుగుతుందో చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.